నాగశ్రీ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ చేసే పని ఏంటంటే ఆకాశగంగా, జాపాలి క్షేత్రం, పాపనాశనం వంటి తీర్థాలన్నీ కూడా దర్శించుకుని వస్తారు. అలాగే మేము కూడా ఒక వెహికల్ తీసుకుని ఈ క్షేత్రాలన్నీ చూడడానికి వెళ్ళాము. జాపాలి క్షేత్రాన్ని నేను మీకు అందించడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆకాశగంగా, పాపనాశనం ఈ రెండు కూడా చూసామండి. ప్రతి ఒక్కరూ చూసినవే, కానీ మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే క్షేత్రాలు ఇవి. ఇక్కడ ఉన్న ఆలయాలు కావచ్చు, లేకపోతే చుట్టూ ఉన్న ప్రాంతం అంటే కొండల మధ్యలో ఉంటుంది కదండి, చాలా అందంగా ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే తీర్థాలు ఇవి. ఈ పాపనాశనం, ఆకాశగంగా చూడడానికి వెళ్ళినప్పుడు దారి పొడవునా కూడా మనం దట్టమైన అడవిలోంచి వెడతాం. ఎంత బాగుందో చూడండి రహదారంతా. ఇక ఇప్పుడు మనం ఆకాశగంగా, పాపనాశనం చూద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా మీరు కావచ్చు, పాపనాశన తీర్థమైనా కావచ్చు, మనం ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఏంటంటే మనకి అన్నీ కూడా బాగా దొరుకుతాయి. అంటే పిల్లలకు సంబంధించిన బొమ్మలు కావచ్చు, బట్టలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. అంటే ఆ లోపల క్షేత్రానికి వెళ్తున్నంతసేపు కూడా ఇటువంటి స్టాల్స్ చాలా ఉంటాయండి. ఈ డ్రెస్సెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ముద్దు ముద్దుగా, అంటే చిన్న పిల్లలకి పెద్దగా ఖరీదు కూడా ఏమీ లేవు. 100 రూపాయలు చెప్తున్నారు. అంటే చాలా చీప్గా వచ్చినట్టే. సరదాగా ఒకటి తీసుకుంటే పిల్లలకి 1-2 సార్లు వాడి పక్కన పెట్టేసేయచ్చు. ఇటువంటివి చాలా కనిపించాయండి. బాగున్నాయి ఇవన్నీ కూడా. నేను వీళ్ళని అడిగాను, మరి కరోనా సమయంలో మీకు ఎలా గడిచింది అని అడిగితే పాపం చాలా బాధపడ్డారటండి. ఎందుకంటే భక్తులు వస్తేనే కదా వాళ్ళకు కూడా 4 రూపాయలు కనిపించేది. ఆ కరోనా సమయంలో దగ్గరగా సంవత్సరంన్నర భక్తులు ఎవరు రాక, అంటే రెండేళ్ళు అనుకోండి, 2 సంవత్సరాలు కూడా భక్తులు ఎవరు రాక చాలా ఇబ్బందులు పడ్డామని కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ అన్నీ కూడా పుంజుకుంటున్నాయి, బాగుంది మేడం అని చెప్పారు. ఇలా చాలా స్టాల్స్ ఉంటాయండి. ప్రతిదీ కూడా మనం కావాల్సినవి తీసుకోవచ్చు. గాజుల నుంచి మొదలు పెడితే చూస్తున్నారు కదా, చిన్న చిన్నవి అన్నీ కూడా మన బడ్జెట్లోనే వస్తాయి. ఇక మెట్ల మార్గం నుంచి అంటే కొంచెం కిందకి దిగాల్సి ఉంటుంది. ఆకాశగంగకు వెళ్ళినప్పుడు ఏంటంటే బాగా కిందకి దిగాల్సి ఉంటుంది. ఆ మెట్ల మీద వెళుతున్నప్పుడు ఒక అతను రుద్రాక్షలు అని చెప్పి చూపించాడు. భలే ఆసక్తిగా అనిపించింది. మరి నిజంగా రుద్రాక్షలో కాదో నాకు తెలియదు. అయితే ఈ రుద్రాక్ష కాయలు మాత్రం ఇక్కడ అడవిలోనే దొరికాయండి అని చెప్పాడు. ఇలా కూడా చూపించాడంటే మరి రుద్రాక్ష అనుకోవాలి. ఆ కాయల్ని చితక్కొట్టి ఇస్తున్నాడు అనమాట. అంటే పచ్చికాయలు తీసుకొచ్చి వాటిని చూపిస్తున్నాడు రుద్రాక్షలని. మన ఎదురుగుండానే ఒలిచి చూపిస్తాడు. సో అవి కూడా మీరు కావాలంటే 1-2 నచ్చినవి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి చెట్టు నుంచి కోసుకొచ్చానని చెప్తున్నారు కదా. నేను కూడా ఈ రుద్రాక్ష కాయలు అనేది ఫస్ట్ టైం అండి చూడడం. నేను కూడా ఎప్పుడు చూడలేదు. చాలా ఆసక్తిగా అనిపించింది. కాసేపు అతనితో కూడా ముచ్చట్లు పెట్టాను. మరి ఏమైందమ్మా, ఏంటి కరోనా సమయంలో ఎలా ఇబ్బంది పడ్డారంటే పాపం అతను కూడా సేమ్ అదే బాధ అని చెప్పాడు. అయితే ఏంటంటే ఇప్పుడిప్పుడే భక్తులు వస్తున్నారు కాబట్టి మళ్ళీ మాకు ఇబ్బందులన్నీ గట్టెక్కాయండి, కొంచెం దారిలో పడుతోంది అని చెప్పాడు. అలా మీరు ఆకాశగంగకు కానీ, పాపనాశనానికి కానీ వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఇలా చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. అవి కూడా పెద్ద ఖరీదు ఏమీ లేదు. మన బడ్జెట్లోనే, అంటే తక్కువలోనే 50 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయల లోపులోనే మనకి ఈ వస్తువులన్నీ కూడా రావడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంగా అలరారుతున్న క్షేత్రం తిరుమల. అనునిత్యం కూడా లక్షలాది మంది భక్తులు వస్తుంటారండి. అమూల్యమైన కానుకలను స్వామివారికి సమర్పించుకుంటారు. ఇలా తిరుమల పుణ్యక్షేత్రం నిత్యం కూడా కళకళలాడిపోతూ ఉంటుంది. సప్తగిరుడిపై వెలిసిన కలియుగ వైకుంఠపురి తిరుమల. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని నిలయమైన తిరుమలలో ప్రతి శిల కూడా చింతామణి, ప్రతి చెట్టు, ప్రతి తీగ మహర్షులు, ప్రతి తీర్థం దేవగంగా స్వరూపాలని చెప్పబడుతోంది. తిరుమలలో ఎన్నో పవిత్ర తీర్థాలున్నాయండి. 7 కొండలలో ఎంతో పవిత్రమైన తీర్థాలు ఎన్నో ప్రవహిస్తున్నాయి. అయితే అన్నిటినీ చూడాలంటే మాత్రం కష్టమే అని చెప్పచ్చు. మనం వెళ్ళలేము. కానీ స్వామివారిని దర్శించుకున్న సమీపంలోనే కొన్ని మనకి తీర్థాలున్నాయి కాబట్టి ఆ తీర్థాలని దర్శించుకుని స్వామివారి ఆశీస్సుల్ని కూడా పొందొచ్చు. అలాగే మన పాపాల్ని కూడా తొలగించుకోవచ్చు. అటువంటి పుణ్యతీర్థాల్లో ముఖ్యమైనవి ఏంటంటే
శ్రీ స్వామి పుష్కరిణి, కుమారధార, తుంబుర తీర్థం, రామకృష్ణ తీర్థం, ఆకాశగంగ, పాప వినాశన తీర్థం, పాండవ తీర్థం. తిరుమలలోని పవిత్ర తీర్థాలలో ఆకాశగంగ పరమ పవిత్రమైనదిగా చెప్పబడుతోంది. స్వామివారి ఆలయానికి ఉత్తరం వైపుగా 3.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకొక రహస్యం చెప్పనా, ఈ ఆకాశగంగ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో అనేది ఇప్పటికీ కూడా ఒక అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయిందండి. ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా ప్రవహించే తీర్థానికి చాలా కథలున్నాయి. ఆకాశరాజు తన కుమార్తె పద్మావతీదేవికి వెంకటేశ్వర స్వామి వారితో వివాహం జరిపించే సందర్భంలో గంగను భువికి రప్పించడం వల్ల ఈ తీర్థానికి ఆకాశగంగ అనే పేరు వచ్చిందని చెప్తారు. ఇక తరువాత స్వామివారి పాద పద్మాల నుండి కూడా ఈ తీర్థం ఉద్భవించిందని కూడా చెప్తారు. ఆకాశగంగలో స్నానమాచరిస్తే తాము చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి 100 పుణ్యకార్యాలు చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు చెప్తారు. ఆకాశగంగ ప్రదేశంలో ఒక పుష్కరం పాటు అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయుణ్ణి గర్భాన ధరించిందని కూడా చెప్తారు. ఇక ప్రతిరోజు కూడా స్వామివారి అభిషేకానికి 3 రజిత పాత్రల నిండా ఆకాశ తీర్థాన్ని తిరుమల నంబి వంశస్థులు తీసుకురావడం సంప్రదాయంగా వస్తోంది. అయితే అంతకుముందు తిరుమల నంబి పాపనాశనం నుంచి జలాన్ని తీసుకొస్తూ ఉండేవారు. తర్వాత వృద్ధుడైపోయారు, అంటే బాగా పెద్ద ఆయన అయిపోయిన తర్వాత అంత దూరం నుండి కూడా పాపనాశనం నుంచి కష్టపడి తీసుకొస్తుంటే వెంకటేశ్వర స్వామివారు అది చూసి కలత చెంది ఒక బాలుడు రూపంలో వచ్చి ఆ కుండలో ఉన్న నీరు ఇవ్వమని అడుగుతారు. దానికి తిరుమల నంబి ఏమంటారంటే, మూర్తి యొక్క అభిషేకానికి తీసుకెడుతున్నాను, నేను ఇవ్వను అని అంటాడు. కానీ ఆ బాలుడేమో రాయితో కుండకు చిల్లు పెట్టి నీరంతా తాగేస్తాడు. దానికి నంబి, ఎంత పని చేశావు, స్వామివారి అభిషేకానికి తీసుకెడుతున్న జలమంతా తాగేశావు అని బాధతోటి అంటాడు. అప్పుడు ఆ బాలుడు ఏమంటాడంటే, తాత ఇక్కడే గంగుండగా ఎందుకు అంత దూరం పెడతావని అప్పటి వరకు లేని ఆకాశగంగను చూపించారట. ఈ రోజు నుంచి ఈ ఆకాశగంగ జలంతో అభిషేకం చెయ్యని చెప్పి అదృశ్యమైపోయారట. ఇక్కడ ఆలయంలోనేమో అర్చకులను ఆవహించి వెంకటేశ్వర స్వామి వారు ఏం చెప్పారంటే, ఈరోజు నేను కడుపు నిండా నీరు త్రాగేశాను, నా కడుపు చల్లగా ఉంది, నాకు ఈరోజు అభిషేకం వద్దు అని చెప్పారట. ఇక్కడేమో తిరుమల నంబి ఆలయాల్లోకి వస్తూ అభిషేకం కోసం నీరు తీసుకొస్తుంటే ఒక బాలుడు అన్ని తాగేశాడు, ఈరోజు అభిషేకం చేయడానికి నీరు లేదు, ఎలాగా అని బెంగపడ్డారట. అయితే అర్చకులు చెప్పింది విని సాక్షాత్తు ఆ స్వామియే బాలుని రూపంలో వచ్చి కుండలో నీరు త్రాగి అభిషేకాన్ని ఆకాశగంగా జలంతో చెయ్యమని చెప్పాడని తిరుమల నంబి చాలా సంతోషిస్తారట. ఇక అప్పటి నుంచి ఆకాశగంగ జలంతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తున్నారు. ఇక మనం ఎలా వెళ్ళాలి అని అంటే కనుక ఇక్కడ మనకి బోల్డ్ ప్రైవేట్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. అలా కూడా కాకుండా తిరుమల తిరుపతి వారు అంటే ఆ దేవస్థానం తరపు నుంచి నడుపుతున్న ఆర్టీసీ బస్సులు కూడా మీకు చక్కగా ఈ క్షేత్రాలకు తీసుకువెడతాయి. కాబట్టి మీకు అవకాశం ఉంటే తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఆకాశగంగ తీర్థాన్ని, పాపనాశనం తీర్థాన్ని దర్శించుకుని రండి. మేము కూడా అలాగే దర్శించుకుని వచ్చాం. మీకు వీడియో రూపంలో అందించాలనే నా ఆలోచన మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.